నమస్తే మామ అందరికి. నా చేతిలో కనిపించే గడ్డ అయితే చూసారా ఎంత పెద్దదిగా ఉందో. దీని వెయిట్ వచ్చేసి 10 kgs వరకు అయితే ఉంటుంది. 3 years కి ఒక్కసారైనా ఈ గడ్డనైతే తినాలంట మామ. ఇలా తినడం వల్ల మన ఒంటికి చాలా మంచిదంట. ఈ గడ్డను తవ్వి బయటికి తీయడానికి మేమైతే చాలా కష్టపడ్డాం మామ. మీరే చూడండి. మా బాబాయ్ దీన్ని బయటికి తీయడానికి చాలా కష్టపడుతున్నాడు. చూడండి ఎలా తవ్వుతున్నాడు. దీన్ని బయటికి తీయడానికి నడుం లోతు వరకు అయితే లోపలికి తవ్వాడు. తవ్వుతున్నప్పుడు గుణపం దెబ్బలకి చిన్న చిన్న ముక్కలుగా అయితే విరిగిపోయింది. దీన్ని తినేటప్పుడు కాల్చుకొని తినడం లేదా పచ్చిదిగా తినడం అయితే చేయకూడదు. ఎందుకంటే నేలకు అంత దురద పెడుతుంది. సాల్ట్ వాటర్ లో ఉడకబెట్టుకొని తినాలి. అలా తినడం వల్ల నేలకైతే దురద పెట్టదు. మినిమం గంట సేపు తిప్పలు పడి తవ్వితే ఈ గడ్డ అయితే బయటకు వచ్చింది. చూడండి మామ ఎలా ఉందో. ఎందుకు 3 సంవత్సరాలకు ఒకసారి దీన్ని తినాలని చెప్పానంటే ఇది భూమి లోపల ఇంత పెద్దగా పెరగడానికి 3 సంవత్సరాలు అయితే పడుతుంది. నేను చెప్తే మీరు అస్సలు నమ్మరు, కానీ దీన్ని తవ్వకుండా భూమి లోపల అలాగే ఉంచితే ఒక మనిషి రూపంలో అయితే మారిపోతుంది. అలా మనిషి రూపంలో మారిన తర్వాత తవ్వి తీస్తే దాన్ని అసలు తినకూడదంట. దీన్ని నీళ్లతో నీట్ గా కడిగిన తర్వాత అయితే చూడండి ఎలా ఉందో. దీన్ని తవ్వడానికి మా బాబాయ్ అయితే చాలా కష్టపడ్డాడు. కొంచెం మిస్టేక్ అయినా సరే లోపలే విరిగిపోతుంది. మళ్ళీ దీని వేర్లను కట్ చేసి భూమిలో నాటితే మళ్ళీ 3 years తర్వాత గడ్డగా అయితే మారుతుంది.